బెంగాల్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఇందులో ప్రయాణికులతో పాటు లోకో పైలట్ ఉన్నారు. 30 మందికి పైగా బాధితులకు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది రైల్వే శాఖ. రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అలాగే ప్రధాని మోదీ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించింది రైల్వే శాఖ. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. అయితే ఉదయం 8:30కు డార్జిలింగ్ జిల్లాలో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుని అదే ట్రాక్ పై వస్తున్న గూడ్స్ ట్రైన్ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఎక్స్ప్రెస్ భోగి ఒకటి గాల్లోకి లేచి మరో భోగిపై పడింది. పలు భోగీలు నుజ్జునుజ్జయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భోగిల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను కాపాడే యత్నం చేశారు. అంతలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ బృందాలు, రైల్వే సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. భోగిల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అయితే అసోంలోని సిల్చార్ నుంచి బెంగాల్లోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఇవాళ ఉదయం న్యూ జల్పాయ్గురిలో ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఉదయం 8:30 డార్జిలింగ్ జిల్లా రంగపాని నిజ్బారి స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది.